తెలియదు ప్రెసిడెంట్. నాకు కూడా తెలియదు. పెళ్లి డేట్ పెద్దలకే తెలుసు, నేను పిల్లలకి తెలియదు. అర్థమైందా? ఏంది తెలిసేది? డేటు డేటు పెళ్లి డేటు. పెళ్లి డేటు శరీరం ఎవరికి? చిన్నపిల్లలకి. మరి ఎవరు చిన్నపిల్లలు? నేను. నువ్వెందుకు చిన్నపిల్లలు అవుతావు? పెళ్లి చేసుకున్న దాన్ని చిన్నపిల్లవి ఎలా అవుతావు? నీకు పెళ్ళి అయిందా? పెళ్ళి ఎవరికి జరిగింది మళ్ళీ చెప్పు, ఫస్ట్ నుంచి చెప్పు. సురేష్ బాబుకి నాకు ముగ్గురికి పెళ్ళి అయిందా? ముగ్గురికి అయింది. వామ్మో. ముగ్గురు పడతారా మరి? ఏడా పట్టరు. అందుకని ఏం చేసావు ప్రైజ్ మరి? అప్పుడు పెద్ద పిలిస్తే అది చేసింది. వచ్చినప్పుడు రాలేదు. అసలు నిన్ను స్టేజ్ మీదకి పంపించింది ఎవరు? నేనా? అక్క అన్నయ్య కదా పంపించింది. కన్నా కదా. మరి ఎందుకు వచ్చేసావు మళ్ళీ? ఇట్లా కట్టెన్ వేసుకోవచ్చు కదా రాకుండా. ఎవరు? పెళ్లి రోజు వేసుకోవచ్చు. ఎక్కడ రాకుండా? బయటికి రాకుండా. ఎవరు బయటికి రాకుండా? లోపలికి. అరే పప్పు పప్పు మాడిపోతున్నట్టు. నువ్వు ఇక్కడ వీడియో తీస్తున్నా. సరదాగా అన్నాలే, వీడియో లేదు ఏం లేదు. ఓరకనే. అయితే మరి నీకు 10 రూపాయలు ఎవరెవరు ఇచ్చారు? ఏ పెదనాన్న? 10 రూపాయలు ఇచ్చాడా? మరి ఏం చేస్తావు వాటితో? కురుకురేనా? అవును, పుల్ల ఐస్ క్రీమ్ అంటే ఏంది? ఎవడా? మీ ఇంట్లోనా? తయారు చేసేది ఐస్ క్రీమ్ ఉంటది, చేసి ఇస్తారు. గబగబా తింటాం, మళ్ళీ తీసుకుంటాం. అంటే మేము ఇంకేం పని పాటలేదు మీకు. పుల్లబాబాయ్ తిన్నాము. పుల్లబాబాయ్ తింటావా? పింక్ వేసినాను అన్నయ్య. మా అమ్మ తినలా. మా అమ్మ బట్టలు ఉత్తుకుంటుంది కదా, అందుకే తినలా. ఆమెకి ఇష్టం లేదు అసలు ఐస్ క్రీమ్. పెద్దోళ్ళకి ఇష్టం లేదు ఐస్ క్రీమ్. మరి ఎవరికి ఇష్టం ఉంటది? చిన్న పిల్లలకి. ఎందుకని? పుల్లబాబాని అది అది ఎప్పుడు కూడా ఇప్పిలా. అప్పుడు ఇప్పించాడు. ఎప్పుడు ఇప్పించాడు? మరి నువ్వు ఇప్పిపోతే నేను ఏడుస్తానే ఉన్నా. అప్పుడు ఇప్పించాడు. సరే గాని ఎవరు? ఐస్ అబ్బాయా? ఐస్ అమ్మాయి ఉండదా? అబ్బాయేనా? అబ్బాయి. ఎందుకని? అమ్మాయిలు ఉండవు. ఎందుకు? అమ్మాయిలు అమ్ముతారా? ఎవరన్నా అమ్మరు. అబ్బాయిలు అమ్ముతాడు. ఓహో. అబ్బాయిలు గాజులు వేసుకోరు, పెద్దలు వేసుకుంటారు, చిన్నపిల్లలు వేసుకుంటారు. ఏందది? గాజులు వేసుకుంటారా? పెళ్లి రోజు అప్పుడు కొత్తగా ఉన్న బట్టలు, కొత్త గాజులు, కొత్త బట్టలు అన్నీ కొన్నా. సరే గాని నువ్వు అన్ని గాజులు ఎందుకు వేసుకుంటున్నావు?
పెళ్లి రోజు చేసుకోవద్దా అందరూ? ఈరోజు నీ పెళ్లి రోజా? ఆహా. ఆ? ఆహా. మరి ఎన్ని సెంట్లు లెక్క పెట్టు ఒకసారి. నీ కొంట్లు వచ్చుగా లెక్క పెట్టు, బడికి వెళ్ళావుగా. అబ్బో ఇప్పుడు వెళ్ళాను. అంటే అందుకే నువ్వు బడికి వెళ్ళాలి ప్రైజ్. లెక్క పెట్టుకోవడం కన్నా బడికి వెళ్ళాలి. ఇది చూడు, పుల్ల ఐస్ క్రీమ్ కొనిస్తానంది ఎవరు నీకు? పుల్ల కూడా కొనిదు. పుల్ల తయారు చేస్తారు. ఏడా? ఇదిగో ఆ, మనం ఆ, ఐస్ తీసుకుంటాం కదా, ఆ, పుల్ల పెట్టి గుచ్చేస్తాం. ఆ. అప్పుడు మొత్తం చీకి 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 కారిపోయింది. బిడ్డ నోరు ఓడుతుందిరా. ఆ. చీకి చీకి కారిపోయింది. ఏంది? కారిపోతే గ్లాస్లో వేసుకొని తినేస్తాం. ఆ. తినేసి పుల్ల పుల్ల పడేస్తాం. పుల్ల పడేయడమే. ఆ పుల్ల బయట వేస్తుంది ఆ. పుల్ల తినకూడదా? పడేస్తాం. పుల్ల తినకూడదా? ఏ? నీకు ఎవరు చెప్పారు పుల్ల తినకూడదని? తినచ్చు అయితే. మరి అక్క తినమందుగా. నువ్వు తినమన్నా? నువ్వు తినమన్నా? ఏమో ప్రైజ్, తినొచ్చేమో అనుకున్నా. తినకూడదా మరి? ఆహా. ఆ? ఏమైతే తింటే? తింటే గొంతులోకి పోయింది. మరి ఐస్ క్రీమ్ ముడ్లో పోతుందా? రాను కూడా రాదు పుల్ల. ఆ. గొంతులోనే ఉండేది. పుల్ల రాను కూడా రాదా? ఇంక రాదు, ఆ. అట్టనే ఉండేది గొంతులో. నీళ్ళు కూడా తాగకూడదు, అన్నం కూడా తినకూడదు. ఆ. కక్క వచ్చేది కదా, కక్క? రాదు. కక్క రాదా? ఆహా, ఇంక రాదు. వామ్మో. ఏం రాదు ఆ. పుల్ల. ఆహా. అది పోయిందా? ఆ. అందుకే పుల్ల తిన. ఓకే. కాళ్ళల్లో పడేస్తాం. ఆహా. ఎప్పుడు కాళ్ళల్లోనే పడేస్తాం. ఆ. ఆ. బయట పడే ఇదంతా రోడ్డు ఉంది కదా, అవును. రోడ్డు మేము పడేం, కాళ్ళల్లో పడేస్తాం. రోడ్డు మీద పడేస్తే ఏమైద్ది? రోడ్డు మేము పడేస్తే బట్టలు ఉతికేటప్పుడు మేము పడేము. రోడ్డు మీద బట్టలు ఉతికిపోతే రోడ్డు మీదే పడేస్తాం. బట్టలు ఉతికితే కాళ్ళల్లో పడేస్తాం. అర్థమైందా? అర్థమైంది. నీకు అర్థమైందా? ఆ. నాన్నకి అర్థమైందా? అవ్వలేదు. క్లాస్ చెప్పాక ఎవరికన్నా అర్థం మీకు కొంచెం ఉంది, కొంచెం ఉంది. ఏంటది? పిచ్చి కొద్దిగా ఉంది మీకు. పిచ్చా? ఎవరికి? మీకే. ఎందుకు? నాకు ఎక్కువ ఉంది. ఎంత ఉంది నీకు? ఇంత. ఏం పిచ్చింది నీకు? పెద్దమ్మకి ఏముంది అయితే? పెద్దమ్మకి కాలు నొప్పులు పిచ్చి. కాళ్ళు నొప్పులు వచ్చి. కాళ్ళు వద్దామంటారే. ఎవరిని? వస్తారు. ఎవరు వస్తారా? నిన్ను కాళ్ళు వస్తామంటదా? వస్తావా ఎప్పుడైనా మరి? నాకు చేతులు నొప్పి పడతాయి, అందుకే వస్తాను. ఆహా. సరే, ఇంకేమేమి పిచ్చిలు ఉన్నాయి చెప్పమ్మా. ఎవరికి? నీకు. పెద్దమ్మకి. నీకు 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 ఏందమ్మా? మంట పడుతుందా? పప్పు కంట్లో పడిందా? ఏంది? ఏమైంది? నిద్ర వస్తుందా? కంట్లో పడింది అది. పడలో తీసే అన్నం, ఇంక నువ్వు తీసే. వద్దు, పడేసి. తీసేదా అన్నం? తినవుగా? నేను తింటాను. వద్దా? సరే, ఎక్కడ తీసు. ఎంత తింటాను, ఎంత తిన్ను, ఎంత తిన్ను. సరే తల్లి. ఇంత సరేరా. ఇంత రేజీ, ఇంత కూడా తింటానని చెప్పారు. నువ్వేమైనా తాగావా? ఎట్ట మాట్లాడుతున్నావు? ఏమైనా తాగావా? ఏంది? ఏం తాగావమ్మా? దాని
థమ్స్ అప్పా సరే కానీ చేయగడుకొచ్చుకోప ఇల్లు ఉంది. ఎక్కడ ఏంది? ఏంది? కాళ్ళ మీద పడి ఇంట్లో పోయి కడుక్కుంటుందిలే. ఇంటి సింక్ ఉంది కదా